బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే చేయ. రమగారు, కార్తీక పౌర్ణమి. కార్తీక మాసం అనగానే మాసం మొత్తం ఒక విశిష్టత అయితే పౌర్ణమికి మరో విశిష్టత కదండి, స్పెషల్. మరి పౌర్ణమి యొక్క విశిష్టత. పౌర్ణమి కంటే ముందు మనం ఏం చేస్తాం, క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి ఇవి చేసుకుంటాం కదా. ధాత్రి, తులసి ధాత్రి కళ్యాణం చేస్తాం. అవి రెండు ఇవి చేసుకుని అదొక హడావిడి. 3 రోజులు గడవగానే పౌర్ణమి వస్తుంది. పౌర్ణమి మరీ విశేషము. పౌర్ణమి నోములు ఉంటాయి చాలామందికి. అవును, పౌర్ణమి నోములు మరి ఎవరెవరి ప్రాంతాల్లో ఏ రకమైన నోములు ఉంటే అవి తప్పకుండా చేయండి, మానకుండా. నాకు తెలియదండి అని చెప్పకండి, ఎవరో ఒకళ్ళని అడగండి. ఉంటే వాళ్ళని ఫాలో అవ్వండి. లేకపోతే మనకు అవి ఎందుకు, మనకే బోల్డ్ ఉంటాయి. అదే కదా. కానీ మీ ఇళ్ళల్లో నోములు ఉంటే మీ ప్రాంతంలో ఏం చేస్తారో, దేశాచారాలు, గ్రామాచారాలు ఏ ఉన్నాయో అవి తప్పకుండా పాటించండి అమ్మా. మీ ద్వారా అవి తర్వాత తరాలకి వెళ్తాయి. మనకి మన దాన్ని కంటిన్యూ చేయటం, మన కలి ప్రభావం వల్ల ఒక తరం నుంచి రెండో తరంకి అందవలసినవి ఏవి అందకుండానే పోతున్నాయి. పిల్లలకి అన్నం ఎలా పెట్టాలో కూడా మర్చిపోయే స్థితిలోకి వచ్చాం మనం. మీరు కాన్ఫిడెంట్గా లేకపోతే, మనం కాన్ఫిడెంట్గా లేకపోతే మన పిల్లలకి ఏం చెప్పలేము, సమాధానం చెప్పలేము. కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది, చేస్తూ ఉంటే వస్తుంది. ఏమో నేను చిన్నప్పుడు చేసేవాళ్ళని నాకు తెలియదంటే, మా అమ్మకేం తెలీదు మీరు చెప్పండి అంటారు నన్ను ఎంతసేపు. అది చెయ్యొద్దమ్మా. మీరు ఏది చేసినా కనుక్కుని చేయండి, తెలుసుకుని చేయండి. ఏటా ఒకటే చేయండి. ఈ సంవత్సరం ఈ అక్కగారు చూపించిందని ఇది, ఆ సంవత్సరం వచ్చే గురువుగారు ఏదో చెప్పారని అది, ఈ సంవత్సరం అందరికీ చూపించడానికి గొప్ప కోసం ఒక డాంబికానికి పిచ్చి వేషం, అవేవో రాష్ట్రాల్లో వేసే వేషాలు ఇంట్లో వేసి చెయ్యొద్దు. అలా పిచ్చి పిచ్చివి ఫాలో కాకండి. వాళ్ళు ఒట్టి వీడియోలు మీకు సరదాగా చూపిస్తున్నారు అంతే తప్పిస్తే అట్లా అవ్వద్దు, అది తప్పు. ఇప్పుడు నేను చెప్పినా కూడా నేను మీ ప్రాంతం అని చెప్తా ప్రత్యేకంగా. నేను ఇంకొకళ్ళని ఫాలో కాను చచ్చినా. మనం కూడా మన ఇంటిది ఫాలో అయితే ముందుకెళ్తుందమ్మా. దీన్ని ఇప్పుడు మన దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరో దాన్ని, వాళ్ళు ఎక్కడి నుంచో అంటించుకున్న దాన్ని, వాళ్ళు ఎక్కడో తెలుసుకున్న దాన్ని ఒక వేషానికి చూపిస్తే, వేషాలు ఫాలో అయితే ఎలాగమ్మా? నిజాలు కదా ఫాలో అవ్వాల్సింది. ఖచ్చితంగా తప్పు కదా అది. ఆ పనులు చేయకండి, గొప్ప కోసం చెయ్యొద్దు. పూజ ఎప్పుడు కూడా భక్తి, తత్పరత, దాని మీద మనకి నమ్మకం ఉండాలమ్మా. ఏదైనా ఒక పని చేస్తున్నాము, నమ్మకంతో చేయండి. ఫ్యాన్సీగా వేషం కోసం నలుగురికి చూపించడానికి చేసేది ఏది కూడా ఫలించదు. ఎప్పుడైనా బెడిసి కొట్టేస్తాయి అవి. బెడిసి కొట్టే పనులు చెయ్యొద్దు. వాళ్ళు చూపించారని అందం, అలంకరణ కంటే భక్తి, శ్రద్ధ, తత్పరత చాలా ఇంపార్టెంట్. ఇది బ్యూటిఫికేషన్ కోసం కాదు. ఈ భక్తి మిమ్మల్ని భగవంతుని వైపుకి నడిపించడానికి, ఈ పర్వదినాలన్నీ మీరు అలంకారం చేసుకుని జనాలకు చూపించడానికి, కొత్త చీరలు కట్టుకోవటానికి కాదమ్మా. అది ఆలోచించండి అట్లా. ఈ ప్రదర్శన మనం పెళ్ళిళ్ళు, పేరెంటాలప్పుడు చేస్తూనే ఉన్నాం కదా. ఉన్నాయి, దానికి ఇంకా ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. పిల్లల పుట్టినరోజులు వస్తాయి, మీ పుట్టినరోజులు వస్తుంది, పెళ్లి రోజులు వస్తాయి కదా. పర్వదినాలలో పిచ్చి వేషాలు వేయకండి. బ్రీఫ్గా అదే మాట. మన ఇంట్లో, మన ప్రాంతంలో, మన చుట్టుపక్కల, లేదా మనకు ఒక ఆధ్యాత్మిక గురువో లేకపోతే దైవ సంబంధమైన ఆధ్యాత్మిక గురువులు అందరికీ ఉండకపోవచ్చు. పురోహితులు ప్రతి వాళ్ళకి ఉంటారుగా. ఏటా ఓ గురువు గారినే, ఒక అయ్యగారినే పిలుచుకుంటాం కదా. అంతే లేదు, అది కూడా లేదు. మన ఇంటి దగ్గర ఒక దేవాలయం ఉంది, మనం వారానికో 2 వారాలకో అక్కడికి వెళ్ళి అయ్యగారికి నమస్కారం పెట్టొస్తామా? ఆ అయ్యగారిని పెట్టుకోండి, ఆయన చెప్పిన ప్రకారం చేసుకోండి. వచ్చే ఏడాది మళ్ళీ మర్చిపోతామనుకుంటే, ఇప్పుడు మనకు అవకాశం ఉంది, ఫోన్ తోటో పుస్తకంలోనో రికార్డ్ చేసి పెట్టుకోండి. వచ్చే ఏడాది మళ్ళీ ఏం చేయాలి అని అడగద్దు. మీరు కొత్తవి మొదలు పెడితే కుశంకలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఏటా 365 ఒత్తులు వెలిగిస్తున్నారనుకోండి, నేను అక్కర్లేదమ్మా ఇంటికి ఒక దీపం అని చెప్తా. ఎక్కర్లా, మీరు చేసేది మీరు చేసుకోండి. కొత్తగా చేసేవాళ్ళు ఒకటే పెట్టుకుంటారు. పిల్లలతోటి కూడా వెలిగిపిస్తానండి నేను, లక్షణంగా వెలిగించుకోండి, మాకే అభ్యంతరము లేదు. మానేస్తే మీకు డౌట్ వస్తుంది, అమ్మో మానేసాం, పిల్లాడు అందుకే పడ్డాడు, ఇలాంటి డౌట్లు వస్తాయి. డౌట్లలోకి వెళ్ళొద్దమ్మా. మనం ఏది చేసినా భగవంతుని వైపు మనం సజావైన ప్రయాణం, రుజుమార్గంలో వెళ్ళాలి, సరైన మార్గంలో వెళ్ళాలి. రుజుమార్గం అంటే చూడండి, పెద్ద దీపం ఉంది, దానికి పెద్ద అడ్డం కట్టేసాం, రేకు ఏం కనపట్ల, దానికి ఒక్క హోల్ పెట్టాం.
అంత దీపకాంతి ఆ హోల్లో నుంచి వస్తుంది బయటికి. మీరు ఆ సన్నటి మార్గాన్ని పట్టుకున్న దేవుడి వైపు వెళ్తారు. అది సజావైన మార్గం కావాలి అంతే. ఈ సంవత్సరం ఈ వేషం, వచ్చే సంవత్సరం ఇంకో వేషం, వాళ్ళెవరినో ఇవాళ ఫాలో అయ్యి చెయ్యొద్దు. అది పద్ధతి కాదు. సాధారణంగా ఏం చేస్తారు? కార్తీక పురాణానికి, కార్తీక పౌర్ణమికి పగలు ఉపవాసం, రాత్రి భోజనం సాధారణ నియమం. మీరు నక్తాలు ఉంటే కార్తీక నక్తాలు ఉంటారు కదా, పగలు ఉపవాసం రాత్రి భోజనం, ఇది కూడా నక్తాల్లో కలిసిపోతుంది, పర్వాలేదు. ఈ పగలు ఏం తినచ్చు ఏం తినకూడదు, ఒకవేళ ఆకలికి ఉండలేని వాళ్ళు, ఇందులో మళ్ళీ గర్భవతులు కానీ చంటి పిల్లల తల్లు కానీ వయోవృద్ధులకు కానీ ఉపవాస నియమం లేదు. మీరు ఈజీగా దేవుడి దగ్గర నివేదన చేసుకుని అవి తినండి, అది కూడా ఉపవాసం కిందకే వస్తుంది, తప్పు లేదు. పొద్దున ఏదో నివేదన చేస్తాం, పాలు గిళ్ళు పెడతాం, అన్నం వంట చేసుకుని వంటంతా పెట్టేయండి, శుభ్రంగా తినండి ప్రసాదాన్ని, ఉపవాసమే. ఉపవాసం లేను అని చెప్పక్కర్, మేము ఉపవాసం లేవండి అన్నం తిన్నాం అనక్కర్లా, ప్రసాదమే తిన్నాం, మేము చూపించాం కదా. కూర పప్పు, పిల్లలకి ఏదో వండుతాం చిన్నదంతా అన్నం, అది కూడా నివేదన చేయండి. పిల్లాడు కూడా ఉపవాసం ఉన్నట్టే చంటాడు కూడా చక్కగా. ఈ పని చేయండి. ఈ పెద్దవాళ్ళందరూ దీనికి సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి, పగలు నిద్రపోవద్దు. కానీ ఇందులో మళ్ళీ గర్భిణులు, పెద్దవాళ్ళు, చంటి పిల్లల తల్లులకి అమెండ్మెంట్, వాళ్ళకి లేదు ఆ నియమం. మీరు ఉపవాసం చేయదలుచుకున్న వాళ్ళు పగలు పడుకోకండి. పొద్దున ఎప్పుడో లేస్తాం, ఆ మాత్రం అలసట వస్తుంది లాంటివి పర్వదినాల్లో చెప్పుకోకండి. నెలంతా మీరు పగలు పడుకోకుండా ఉండలేకపోవచ్చమ్మా, దానికి నేనేం చెప్పను. కనీసం ప్రత్యేక పర్వదినాల్లో పగలు పడుకోకండి. ఆ మాత్రం నిద్ర వస్తుంది కదా, కాసేపు పడుకోండి, చేరబడండి. నో, రాత్రికి పడుకుందరు కానీ పెందరాళి. పర్వదినంలో చేయొద్దు. మనకి ఫలితం పూర్తిగా కావాలంటే ఇది పద్ధతి. మన అమెండ్మెంట్లు మనం చెప్పుకుంటాం, శాస్త్రానికి చెప్పలేము అవన్నీ. కరెక్ట్ అండి. సాయంకాలం చీకటి పడంగానే పెందరాళి వాకిళ్ళు ఊడ్చుకోండి, ఇల్లు ఊడ్చేసుకోండి, చకచక. ఏదైనా పని మా ఇంటి అమ్మాయితో చేయించుకోండి, ఏదో మీరే అయితే చేసుకోండి. సావాకిట్లో సంధ్యకు ఒక ముగ్గు వేయండి, సంధ్య ముగ్గు వేసుకోండి. తర్వాత తులసి దగ్గర శుభ్రం చేసి ముగ్గేసి పెట్టుకోండి. ఒక చెంబు నీళ్ళు పోసుకున్నాం. అంత శక్తి లేకపోతే చలి పెరిగిపోతుంది కాబట్టి కాళ్ళు చేతులు మొహం కడుక్కుని ఉదయం వేసుకున్న వస్త్రాలన్నీ మార్చేసుకోండి, అన్నీ మార్చుకోండి. తర్వాత దీపారాధన చేసుకోండి. దేవుడి దగ్గర ముందు తొలి ఒక దీపారాధన చేసి తులసమ్మ దగ్గర ఒక దీపం పెట్టాక అప్పుడు మీరు 365 ఒత్తుల్ని వెలిగించుకోండి. ఈ 365 ఒత్తులను కూడా ఉదయం స్నానం తర్వాత మీరు ఏదైనా ఆవు నేతిలో తడిపి ఉంచితే ఒత్తులు బాగా సులువుగా వెలుగుతాయి, పూర్తిగా ఆహుతవుతాయి. ఒత్తి పైన ఇట్లా మండి కింద భాగం ఉండటం కంటే మొత్తం ఆహుతయితే శ్రేష్టము. దీపారాధన మొత్తం ఆహుతయితే మంచిది. అవకాశం ఉండి ఒకవేళ అవ్వలేదనుకోండి, ఒక చిటికెడు కర్పూరం వెలిగిస్తే మీకు సులువుగా వెలుగుతుంది. 365 ఒత్తులు వెలిగించండి. సంవత్సరంలో స్త్రీలకి పూర్తిగా అవకాశం ఉండదు. 365 రోజులు దీపారాధన అవకాశం ఆడవాళ్ళకి అవకాశం ఉండదు. మగవారు వేరే వేరే ప్రాంతాలకు వెళుతూ ఉంటారు, ప్రయాణాల్లో ఉంటారు, ఉద్యోగ వ్యాపార నిమిత్తంగా కుదరకపోవచ్చు, లేదా ఆసక్తో అనాసక్తో ఏదైనా కుదరని పరిస్థితిలో ఏదైనా కావచ్చు, వారికి అవకాశం లేదు. వాళ్ళకి కూడా ఈ ఒత్తులు వెలిగిస్తే సరిపోతుంది. భార్యకు ఒకటి భర్తకు ఒకటి పెట్టవలసిన అవసరం సాధారణంగా లేదు. మీకు అలాంటి ఆస్తి ఉంటే పెట్టుకోండి. చంటి వెంటి పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా అని పెట్టకండి అమ్మ. ఇంటికి ఒక దీపం చాలు. మీకు అలవాటు ఉండి మేము ఇదే చేస్తామంటే మీ ఇష్టం, మిమ్మల్ని వద్దని చెప్పట్లేదు. కొత్తగా చేసే వాళ్ళైతే అవి పెట్టుకోకండి. ఒక ఇంటికి ఒక దీపారాధన సరిపోతుంది. ఈ 365 ఒత్తులు వెలిగించండి. ఏమైనా పళ్ళు పాలు నివేదన చేయండి. వంట చేసేసుకోగలిగి ఉండి 2 వాళ్ళు సహాయం చేస్తే ఏదైనా అన్న నివేదన కూడా చేయండి. నేనైతే సాయంకాలం 4 గంటలకల్లా వంట మొదలు పెట్టేసి 6:30కి వంట ముగించేసుకుంటాను జయ. వంట ముగించుకుని దీపం పెట్టుకుంటా ఒకేసారి. అప్పుడు నాకు నివేదనకి అవకాశం ఉంటుంది. అన్నం నివేదించి భోజనం చేయాలని భావిస్తాను. నా మటుకు అదే మీకు అవకాశం ఉంటే అలా చేయండి, లేదా పళ్ళు పాలు నివేదన చేయండి, వంట చేసుకోండి. ఇదే చేయాలన్న నియమం లేదమ్మా. మీ అవకాశాన్ని బట్టి చక్కగా చేసుకోవచ్చు. మగవాళ్ళు ఉండి వాళ్ళు కూడా దీపం వెలిగించడానికి ఉత్సుకత చూపిస్తే మహాద్భుతమైన సంగతి, వాళ్ళతోటి వెలిగింపించండి. ఆ ఒత్తులు మీరు వెలిగించకపోయినా తప్పులేదు. వాళ్ళు వెలిగిస్తే మీరంతా ఏర్పాటు చేసి పెట్టారు కదా, సరిపోతుంది. ఏర్పాటు మీరు చేసి దీపం వాళ్ళు వెలిగించడం మహత్తరంగా ఉంటుంది. చాలా మంది అడుగుతారు, మగవాళ్ళే దీపం పెట్టాలా, మగవాళ్ళే పూజ చేయాలా, ఆడవాళ్ళు చేయకూడదా, ఆడవాళ్ళు మగవాళ్ళు చేస్తేనే ఫలితం లభిస్తుంది కదా. మన అవకాశం అమ్మా. ఈ కాలం ఏం కాలం. నేను ఈజీ మెథడ్ ఎప్పుడు చెప్పే ఈజీ మెథడే చెప్తా. దీపారాధన సిద్ధం చేసి పెట్టండి. ఆ మగాయన వెళ్లే ముందు స్నానం చేసిన తర్వాత ఒట్టిగా దీపం అంటించు, నేను వెలిగించి నేను రెడీ చేసి పెట్టానని వెలిగింపించండి.
మీకు వాళ్ళు చేస్తేనే బాగుంటుందన్న నమ్మకం ఉంటే చెయ్యనివ్వటమే చాలా పెద్ద విశేషం అనుకుంటా జయ నేనైతే. కొంతమంది చేయనివ్వరు కూడా, ఆ దీపాలు కూడా పెట్టనివ్వరు. అవన్నీ ఎందుకంటారు? అది కాకుండా నేనేదో చేయనిస్తున్నాడు కదా, ఒక ఏర్పాటు చేయండి దీపం, దాంట్లో వెలిగించడానికి చక్కగా దీపం పెట్టేస్తే వెలిగిస్తారు. ఈ 365 ఒత్తులు కూడా ఒకవేళ వాళ్ళు వచ్చి ఒప్పుకుంటే వెలిగించు, నువ్వు కూడా మంచిది పెద్దవాళ్ళు చెప్తున్నారంటే మంచిదే, వాళ్ళు కూడా వెలిగిస్తే వెలిగించుకోండి. ఇంట్లో ఉన్న పిల్లలకి అందరికీ ఆ వెలుగుతున్న జ్యోతికి నమస్కారం చేయించండి, దండం పెట్టుకోండి. తులసి చెట్టు దగ్గర అక్కడ వెలిగిస్తే తులసికి వేడి సెగకి పెద్ద మంట వస్తుంది, జ్వాల. అంత జ్వాల వచ్చేటప్పుడు తులసి అది పాడవుతుందమ్మా, కొంచెం శ్రద్ధ వహించండి. కొంతమంది వాకిట్లో పెరట్లో తులసి ఉంటే చక్కగా తులసి దగ్గరే పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొంచెం అసంట దూరంగా పెట్టి వెలిగించండి. ఒక ముగ్గేసి చక్కగా ముగ్గులో ఒక పళ్ళెం పెట్టి దాంట్లో ఒక దీపారాధన కుందో లేదా మన మట్టి ప్రమిదలు ఉంటే మూకుడు ఉంటుంది దాంట్లో పెట్టో చక్కగా వెలిగించండి. ఇలాంటి జ్యోతిలో భగవద్ దర్శనం చేయటం తెలుసుకోండి. దీనికి ఎన్ని పువ్వులు పెట్టావు, నువ్వు బంతి పూలు పెట్టావా, చామంతి పూలు పెట్టా, ఏమీ లేదమ్మా. శ్రద్ధ, ఆస్థ ఆ రెండూ కావాలి. వాటితోటి చక్కగా కార్తీక పౌర్ణమి వ్రతాన్ని పూర్తి చేసుకోండి. ఒకవేళ పౌర్ణమి నోములు ఉంటే నోములు చేసుకోండి. కుదిరితే పగటి వేళలోనే దేవాలయ దర్శనం చేయడానికి అవకాశం ఉంటే తీసుకోండి. ఇంత పెద్ద పని ఉంది కాబట్టి ఈ రోజున కాకపోతే మరుసటి రోజు చేసినా పర్వాలేదు. ఇవన్నీ పెట్టి అక్కడ కూడా పరిగెత్తి హైరాన్ పడకండమ్మా. ఏ ఒకటి చేసినా కూడా మంచిదే. ఏం చేసినా శ్రద్ధ భక్తితోటి చేసుకోండి. ప్రమాదాలకి పాలు కాకుండా చూసుకోండి. దీపారాధన వెలిగించినప్పుడు అసలు పిల్లల దగ్గరకు వచ్చిన మీవే ఏదైనా సిల్క్ చీరలు అవి అయితే ఇబ్బంది పడతారు. కాస్త జాగ్రత్తగా వెలిగించడం. తర్వాత ఇవి కార్తీక పౌర్ణమి నాడు 4 టపాసులు కాల్చడం, పిల్లలతో టపాసులు కాల్పించండి, బాగుంటుంది. చక్కగా జరుపుకోండి. హైరాణ పడద్దు, ఎక్కువ ఏదో చేసేయాలని అనుకోవద్దు. ఏం చేసినా భక్తి శ్రద్ధలతో చేద్దామన్న ఆలోచన మాత్రం పెట్టుకుంటే చాలు. రైట్. నమస్తే. నమస్తే జయ.